స్త్రీల సమాజం. అందరూ చెప్పగలరండి? ఇర్మియా అన్నాడు, స్త్రీల సమాజంలో ఉండాల్సింది ఏంటంటే ఆటల పోటీలు, పాటల పోటీలు, ఖోఖో పోటీలు, చైర్ ఆటలు, ఇవి కాదు సంఘాల్లో ఉండాల్సిందే. మరి ఏం కావాలి? ఇర్మియా చెప్పాడు, సంగమా స్త్రీలారా రోదనము చేయుడి, అంగలార్పు విద్య నేర్చుకొనుడి, వీధులలో పసిపిల్లలు లేకుండానో, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండానో మరణము కిటికీలు గుండా ఎక్కుచున్నది. కాబట్టి స్త్రీల సమాజం రోదనము చేసే సమాజముగా మారాలని పిలుపునిచ్చాడు ప్రవక్త అయిన ఇర్మియా. ఒక 2 నిమిషాలు స్త్రీలతో మాట్లాడుతున్నాను. మన ఊరిలో పసిపిల్లలు చనిపోతున్నారు. యవనస్తులు రాజమార్గాల్లో ఉండాలి, ఉన్నత స్థానాల్లో ఉండాలి. కానీ ఇప్పుడు యవనస్తులు ఎక్కువ శాతం ఎలా ఉన్నారు? త్రాగుడు దగ్గర, మందు దుకాణాల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర. యవనస్తుల యొక్క పుట్టినరోజులు అర్ధరాత్రి వేళ బట్టలు ఇప్పుకుని బండి మీద పెట్టుకుంటున్నారు పుట్టినరోజు. చదువుకోవలసిన బిడ్డలు, అసలు మన యూత్ అంతా ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎంత మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు మన గవర్నమెంట్ మనకిచ్చింది. ఎన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి, ఎంత మంచి స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్ లేవు. ఎక్కువ శాతం యువకులు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్లు అవ్వాలి, వాళ్ళు హయ్యర్ పొజిషన్లో ఉండాలి. కానీ అలా కాకుండా మద్యం ఫుల్గా త్రాగి యాక్సిడెంట్లో చనిపోతున్నారు యవనస్తులు, డ్రగ్స్ తీసుకుని చనిపోతున్నారు. ఇక చిన్నపిల్లలైతే 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లలైతే ఇటీవల కాలంలో వస్తున్న అనేక వార్తలు మీరు చూసే ఉంటారు. ప్రపంచంలోని సంపన్నులకు వారు చిన్నపిల్లల రక్తాన్ని త్రాగేలాంటి భయంకర చీకటాత్మ పనిచేస్తుంది చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు మన బిడ్డలు, మన యవనస్తులు ఇంత పాడైపోతుంటే వీరిని అడ్డగించే శక్తి ఎవరికి ఉందో తెలుసా? యేసయ్య సంఘములో, ఒకసారి వినండి, యేసయ్య సంఘానికి వస్తున్న స్త్రీల సమాజం నిండు మోకాళ్ళ మీదకి వచ్చి రోదనము చేయడం మొదలు పెట్టాక, అంగలార్పు విద్య నేర్పడం మొదలు పెట్టాకే ఈ మరణాలు ఆగుతాయి. ఈ దుర్వ్యసనాల నుంచి ప్రజలకు విడుదల కలుగుతుంది.